హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఆ టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది. సరే ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యేసరికి ఇంకా కొంచెం టైం ఉంది, ఎక్కడికి వెళ్దామంటే మా హస్బెండ్ పక్క రోడ్లోనే అంబేద్కర్ స్టాట్యూ ఒకటి కొత్త స్టార్ట్ అయింది, తీసుకెళ్తాను పదండి అని చెప్పారు. ఇంకా వెళ్ళాము. చాలా బాగుంది నైట్ వ్యూ అయితే. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు, జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు దీన్ని. చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాట్యూస్ ఇన్ ఇండియా. ఇది 4th బిగ్గెస్ట్ స్టాట్యూ అంట ఇండియాలో. దీని హైట్ వచ్చేసి బేస్మెంట్తో కలిపి 206 ఫీట్. ఇంకా వితౌట్ బేస్మెంట్ కాకుండా ఓన్లీ విగ్రహం అయితే 125 ఫీట్. ఇంకా మేము విజిట్ చేసింది వీకెండ్ సండే అనమాట. ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు, అసలు ఖాళీనే లేదు. ఎక్కడ చూసినా పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంట్రీ టికెట్ 5 రూపీస్ ఓన్లీ. ఎంట్రీకి 5 రూపీస్ టికెట్, ఇంకా బైక్ పార్కింగ్కి 10 రూపీస్ అంతే. అంటే ఫ్రీ లానే చాలామంది వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి, అంత బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఇంకా ప్రత్యేకించి పిల్లల్ని తీసుకెళ్తే బాగుంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇంకా చాలా అంబేద్కర్ గారి గురించి చాలా తెలియని విషయాలు చాలా ఉంటాయి. అది ఇక్కడ చూస్తే మొత్తం విజువల్గా అర్థమవుతుంది కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అతని బాల్యం నుంచి అతని చనిపోయే వరకు మొత్తం ఇలా చూపించారు. ఇది మ్యూజియం అనమాట. లోపలికి ఎంట్రన్స్ ఇది. టోటల్గా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఎల్ఈడీస్ అన్నీ ఉన్నాయి. ఇలా ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు విజువల్గా ప్రతి ఒక్క పిక్చరు, చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఇదిగోండి, నీట్గా అసలు చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ ఇది చూసారా, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి పిక్చర్స్ అన్నీ. ఎవరు మరి చెక్కారో ఏం చేశారో తెలీదు, ఎంత బాగున్నాయో చూసారా. ఇప్పుడు ఆ బ్లూ కలర్ షర్ట్ అంబేద్కర్ గారు అనమాట. పిల్లలు కూడా ప్రతి దగ్గర పిక్చరు, ఇంకా దాని గురించి మ్యాటర్ కూడా రాస్తుంది. అప్పట్లో పేపర్లో పడేవి, అదిగోండి టైమ్స్ ఆఫ్ ఇండియా, ది టైమ్స్. అంబేద్కర్ గారి గురించి పేపర్లో ఏ రోజు ప్రచురితమైందో ఆ రోజు గురించి అలా అన్నీ రాశారు. మొత్తం చాలా బాగుంది. ఇంకా బయటకైతే వచ్చేసాము. 10 అయితే క్లోజ్ చేసేస్తారంట. అప్పటికే మేము ఉన్నప్పటికే క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా బయట
చూసారా వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు వాటర్ పక్కన వేసవిలో కదా! పక్కన తిరుగుతుంటే చల్లగా ఎంతో బావుంది. అలా మొత్తం మళ్ళీ ఒక రౌండేసి ఇంకా ఇంటికి బయలుదేరేసాము. అప్పటికే లేట్ అయింది కదా! ఇంకా పిల్లలు కూడా ఎవరు వెళ్ళడానికి కూడా నచ్చట్లేదు. అంత చల్లగా ఉంది. అంత బాగా చూసాము. అంత బావుంది. ఓకే. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.